అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే ఎప్పటికీ మర్చిపోలేరు. దీని ప్రాసెస్ ఉంటుంది, కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి. హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక కొత్త రకం ఆవకాయ పెట్టుకుందాం అండి. దానికోసం అని చెప్పి చూపిస్తాను. అన్ని రకాల ఆవకాయ పెట్టుకుంటాం కదా, దాంట్లో ఇదొకటి. అంటే నేను ఎప్పుడు పెట్టను, మా అక్క ప్రతి సంవత్సరం పెడుతుంది. తను ఎలా పెడుతుందో మీకు చూపిస్తుంది. హాయ్ అండి, పులిహోర ఆవకాయకి రెడీ చేద్దాం. ముందు నీళ్లు పెట్టుకోవాలండి. ఫస్ట్ స్టవ్ మీద ముందుగా నీళ్లు పెట్టుకోవాలండి. నీళ్లు మరిగి చల్లారాలండి. ఆ నీళ్లు ఎన్ని నీళ్ళు పెట్టుకోవాలక్క? నీళ్ళకి కొలత ఏముండదు, ఆవపిండి కలిసేలా కలుపుకోవడమే, అంతే. అంతేనా? కొలత అనేది ఉండదా? మీరు ఎంత వేడి కొంచెం మరిగిన తర్వాత, మరీ గోరువెచ్చగా కాదు, కొంచెం కాగిన తర్వాత కాగి చల్లారాలి నీళ్లు. చల్లారిన తర్వాత ఆవపిండి అందులో కలుపుకుని ఎండబెట్టుకోవాలి. అది అప్పుడు అయ్యాక మిగిలిన ప్రాసెస్ చేస్తాం. నీళ్ళు మరిగిన తర్వాత చూపిద్దాం ఏం చేయాలనేది. ఓకే ఓకే. ఇదిగోండి, నీళ్ళు అయితే పెట్టేసుకున్నాము ఇందులోను. ఇదేమో బాగా మరగాలన్నమాట నీళ్ళు. మరగాలి. మరిగిన తర్వాత మీకు చూపిస్తాం ఎట్లా అనేది, మీకు చూపిస్తాం. చూడండి, సరిపోతుందా ఇలాగక్క? సరిపోతుంది. నీళ్ళు అలా మరిగించాలి. స్టవ్ పెట్టేస్తున్నాను. చల్లారాక మిగిలిన చూపిద్దాం. ఓకే ఓకే, ఆపేసి. నీళ్ళు మరిగించుకున్నాం కదా, నీళ్ళు మరిగించుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఆ ఆవకాయకి అయ్యే లోపల నీళ్ళు చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యే లోపల పక్కన మా అక్క అయితే వంట చేసేస్తుంది. వంట చేసి పక్కన పెట్టుకుంటే ఇంకా చాలా పళ్ళు ఉన్నాయన్నమాట. ఆ పళ్ళన్నీ చేసుకోవాలని చెప్పి ఈ వంట ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ గుమ్మడికాయ ముక్కలు, మామిడికాయ, ఇదిగోండి ఇవన్నీ మొత్తం కూరలన్నీ ఇలా ఉన్నాయి. అంతా ఇవన్నీ సర్దుకోవాలి, చేసుకోవాలి. పాపం వంట అయితే చేయాలి. పిల్లలు మళ్ళీ ఆకలని అరుస్తారు కదా, అందుకని ఇక ఏది చేయకపోతే అదే అవ్వదు. అందుకని ఇదిగో గుమ్మడికాయ పులుసు. ఈరోజు మా ఇంట్లో గుమ్మడికాయ ముక్క, ములక్కాడ, తర్వాత మామిడికాయ, ఇంకేంటక్క తోటకూర వేసి పులుసు అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి వీళ్ళు కూడా వచ్చేసారు, మా బుడ్డది కూడా వచ్చేసింది బయట నుంచి. ఇదిగోండి నీళ్ళు అయితే చల్లగా అయిపోయినాయి. మనం నీళ్లు కాచుకున్నాం కదా పులిహోర ఆవకాయ కోసం అని చెప్పి నీళ్లు కాచుకున్నాం అనమాట. ఇది పులిహోర ఆవకాయ చెప్తున్నాను మీకు, చాలా బాగుంటుంది. నీళ్లు కాచుకున్నాము, చల్లగా అయిపోయినాయి. అయితే ఒక గ్లాసు ఆవపిండి ఇందులో వేసుకుందాం పళ్ళెల్లో. అయితే ఈ నీళ్లు కాచి చల్లార్చిన నీళ్లు ఇందులో పోసుకోవాలన్నమాట, కలపాలి కదా. జాగ్రత్తగా చూడండి, ఇలా చూపిస్తున్నాను మీకు నేను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కావాలి అనుకున్న వాళ్ళు ఇలా పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు పెట్టలేదండి, మా అక్క బాగా పెడుతుంది. ఇది మా అక్క చాలా బాగా చేస్తుంది. ఇది 5 నిమిషాలు వదిలేయాలి. ఇలా పెట్టేయడం. ఇదిగోండి చూసారా, ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా పల్చగా పెట్టుకుని ఎండలో పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టిన తర్వాత కూడా ఏ రకంగా ఉండాలో చూపిస్తాను మీకు నేను. అర్థమైంది కదా? ఇంతవరకు ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? ఎండలో పెట్టేసి వస్తాను పదండి. ఇదిగోండి ఎండలో పెడుతున్నాను. ఈ మేడ మీదకి వెళ్ళట్లేదండి, ఈ సందులోనే బాగా ఎండ వస్తుంది. మేడ మీద ఇంకా ఎండగా ఉంది, అందుకని ఈ మాగాయ ముక్కలు ఇవి పెట్టాం కదా, ఈ పక్కన ఇది కూడా పెట్టేస్తాను. ఇక సాయంత్రం వరకు ఎండ ఉంటుంది. ఇది ఏ విధంగా ఎండలో చూపిస్తాను మీకు నేను. నాదే నీడ పడుతుందా? ఇదిగోండి, మరీ ఎండిపోకలేదు, ఎలా ఉండాలో చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, ఇది మనం ఆవపిండి అయితే ఎండబెట్టాం కదా, ఆవపిండి ఇలా ఉంటుంది అనమాట. మరి ఇలా ఎండితే సరిపోతుంది, మరీ డ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. ఇలా ఎండాలట, చూసారు కదా, ఇలా ఉంటుంది. పులిహోర ఆవకాయకి ఇప్పుడే పులిహోర వాసన వస్తుంది మంచిగా. అసలు ఆవపిండి ఇలా ఎండి మనం ఇలా కలుపుతుంటే గరిటెతోటి ఇలా గోకేసుకోవాలన్నమాట. అడుగుకుంటుంది కదా, మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఎండబెట్టుకోండి.
ఇప్పుడు ఆవకాయ కలుపుకుందాము. మామిడికాయ ముక్కలు తరిగేసుకుని చూపిస్తాను. ఇదిగోనండి ఆవపిండి మీకు ఇందాక చూపించాను కదా, ఇలా అన్నమాట. ఇదిగో మా అక్కయ్య కలుపుతుంది. ఇదిగోండి ఆవపిండి పులిహోర ఆవకాయకి ఇలా కలిపి ఇలా ఎండబెట్టుకుని దీంట్లో ఇగో ఉప్పు కలుపుతున్నాను. ఇప్పుడు ఇది ఎండింది, ఇలాగే ఎండొచ్చు, ఇంతకన్నా ఎండిపోక్కర్లేదు. ఇదిగో ఉప్పు ఇది వేస్తున్నాను, తగ్గించి అంటే ఎంత ఒక గ్లాసుడు మనం ఆ గ్లాసుతో గ్లాసుడు ఆవపిండి తీసుకున్నాం. తీసుకుని పలుచగా కలిపి ఎండబెట్టుకున్నాం. ఎండబెట్టుకున్నది ఆరిపోయి మొత్తం తడంతా ఆరిపోయి ఇలా అయిపోయిన తర్వాత దాంట్లో సరిపడ ఉప్పు ఈ గ్లాస్తో తీసుకున్నాం కదా, కొంచెం వెల్తిగా ఉప్పు వేస్తున్నాను అనమాట. ఉప్పు ఎప్పుడైనా సరే తక్కువే తీసుకోవాలి. వేసేయి. అదిగోండి ఆ ఆవపిండి అలా ముద్ద ముద్దగానే ఉంటుంది, మరీ బాగా పొడి పొడిగా ఎండిపోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. చూసారా ఇలా ఆరుబయట కలుపుకుంటున్నాం, భలే ఉంటుంది ఇక్కడ అంతాను. ఇది BHL అండి, మా అక్క వాళ్ళ ఇంట్లోనూ ఇక్కడ కలుపుకుంటున్నాం అనమాట. ఆరుబయట భలే ఉంటుంది, పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి కదా ఇక్కడ. నాకు ఈ వాతావరణం బాగా నచ్చుతుంది. ఇదిగోండి కారం కూడా ఇట్లా వేస్తున్నాను. ఆవపిండి ఇలాగే తీసుకున్నాను. ఇందాక వీడియో చూసారుగా, మీకు చూపించాము ఇందాక ఆవపిండి వేయడం కూడా. ఇంకో కారం కూడా వేసి కలిపేస్తున్నాను. ఒక గ్లాసు ఆవపిండి, ఒక గ్లాసు కారము, తగ్గించి ఉప్పు, కొద్దిగా మెంతులు వేస్తున్నాను, మంచిది కదా అన్ని రకాలుగా అని చెప్పి. మనం పులిహోరలో మెంతులు కొంచెం వేసుకుంటాం కదా, బాగుంటుంది. సేమ్ పులిహోరలాగా అండి, ఇలా కలుపుతుంటే పులిహోర వాసన వేస్తుంది, భలే ఉంది. రాత్రి వేసుకున్నాం, పులిహోర పోపు పెట్టేసుకుని వేసేసుకున్నాం. నువ్వే కలుపుతున్నావు ఇప్పుడు, అది నేను కలపట్లేదు. చెయ్యి మండుతుందేమో అక్క. ఇప్పుడు 3 గ్లాసులు ముక్కలు పోయాలి. ఈ కారం ఇవన్నీ ఇలా కలుపుకున్న దానికి 3 గ్లాసులు ముక్కలు పోసుకోవాలి. ముక్కలు ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను, చూడండి ఇలా తరుక్కోవాలి ముక్కలు. ఇదిగోండి ముక్కలు ఇలా తరుక్కోవాలి, మనకి పెచ్చ అవసరం లేదు, సైడ్ ముక్కలే తరుక్కోవాలి. దీనికి ముక్క చూపించు తీసి పైకి, చూసారా? ఇదిగోండి ఇలా తరుక్కోవాలి, పెచ్చు అనేది అవసరం లేదనమాట. సైడ్ ముక్కలు చంపలు తరిగేసుకుని పెట్టుకుంటాం కదా, అలా తరుక్కుంటే ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు తరుక్కుంటేనే బాగుంటుంది దీనికి. అయితే మనం మామూలు ఆవకాయకి ఒక పిండి ఒకటైతే 1.5 ముక్కలు వేస్తాం కదా, దీనికి అలా కాదనుకుంటాను. 2.5 మొత్తం పిండి 2.5 ఉంది, అన్నీ కలిపి 2.5 కొలుచుకున్నాం కదా, 2.30 ఉంది. 3 గ్లాసులు ఈ ముక్కలు. మనకి మళ్ళీ కావాలంటే వేసుకుంటే కొంచెం ఊరితే ఉప్పు వేసుకోవాల్సి ఉంటే వేసుకోవచ్చు. అందు గురించి 3 గ్లాసులు అన్నట్టే లెక్క. ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాసు కారం, ఒక గ్లాసు అది అన్నట్టు ఆవపిండి ఇలా కలుపుకోవాలన్నమాట. చక్కగా పిండి ముక్క బాగుంటుంది. దీంట్లో పులిహోర పోపు పెట్టుకోవాలి. పసుపు కూడా ఆ వేడి నూనెలో వేస్తాను నేను, ఇందులో వేసి కలపను. పోపు వేయించేసి ఆ పోపులో మినపప్పు, శనగపప్పు అది కూడా చూపిస్తాం మీకు. పోపు వేయించేటప్పుడు చూపిస్తాం, చూద్దురు కానీ. అంటే అంత మనం వివరంగా చెప్తేనే అర్థమవుతుంది, లేదు అంటే కనుక మళ్ళీ డౌట్స్ అనేది ఉంటాయి. కాబట్టి మనం వేయించి చూపిద్దాం. ఇంగు కూడా వేసుకోవాలండి, మస్ట్ కంపల్సరీ. కరివేపాకు, ఇంగువ అంతా ఇంక పులిహోరేనండి. పులిహోర సేమ్ పులిహోరకి ఎట్లా పోపు పెట్టుకుంటామో అలా పెట్టుకుంటేనే దాని టేస్ట్ అనమాట అద్దరిపోతుంది అనుకోండి, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఆయిల్ ఇప్పుడు దీంట్లో కాచి వేయాల్సిన అవసరం లేదు కదా, పచ్చిదేనా? పచ్చిదే, కొంచెం వేసి కలిపేసుకుని పచ్చిది అంటే ముక్కలు 4 మూల కలిసాక చిన్నదే కదా అని అలా వేస్తున్నాను. పచ్చిది వేసుకుని కలిపేసుకుని ఆ పైన కొంచెం పోపు పెట్టుకో. చక్కగా నచ్చిన వాళ్ళు ఏడాది ఉంచుకోము, తినేస్తాం తొందరగానే అయిపోతుంది. కాకపోతే ఉంటుంది, పెచ్చు ఉండదు కదా దీనికి, అందుకోసం. ఉండదు అంటావా? ఏడాది నిల్వ ఉండదా? ఉండదు.
కానీ లాస్ట్ ఇయర్ నాకు ఇచ్చింది ఉందక్క. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పెట్టలేదు, ఫ్రిడ్జ్లో పెట్టలేదు, నేను బయటే పెట్టాను. అది ఇదిగో కలిపేశాను శుభ్రంగా, మొత్తం అంతా కలిసిపోయింది. అదేనండి, పోన్లేండి, మీరు ఏడాది అక్కర్లేదులేండి. ఫస్ట్లో కొంచెం ఇలాంటి కొత్తగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఒక 3 months వరకు వేసేసుకోవచ్చు అనమాట. 3 నెలల పాటు ఉంచుకుని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని పులిహోర పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి కరివేపాకు చూసారా, ఫ్రెష్ కరివేపాకు కోసి మనం పులిహోర ఆవకాయలో పోపు పెట్టుకుందాం. ఎంత బాగుందో చూసారా. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను, ఎసరు పెట్టుకున్నాను. పోపు వేయించుకోవడానికి, పులిహోర ఆవకాయకి పోపు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నా, వేడవుతుంది. పోపు చూపిస్తారండి. ఇదిగోండి శనగపప్పు, అలాగే మినపప్పు, ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఫ్రెష్ కరివేపాకు, అలాగే ఇంగు చెప్పాను కదా, కంపల్సరీ ఇంగు వేసుకోవాలి. మా అక్క అయితే ఇక్కడ ఎల్జీ ఇంగు వాడుతుంది, నేనైతే జీడి ఇంగు వాడతాను. ఊరగాయ ఇంగు వేరే ఉంటుందిలేండి, అది కూడా వాడతాను. రెగ్యులర్గా వాడేది జీడి అనమాట. ఇదండి పోపు అంతా వేయించిన తర్వాత మీకు చూపిస్తాను. ఆవకాయలో కలిపేటప్పుడు ఒకసారి మళ్ళీ చూపిస్తాను, ఓకేనా. చూడండి, పోపు అయితే వేగిపోయింది. పసుపు ఇందులోనే వేసా, ఇంగు కూడా ఇందులోనే వేసేసాను. వేసిన తర్వాత ఇది చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మనం ఇప్పుడు కలిపాం కదా, దాంట్లో కొద్దిగా విడిగా బయటికి తీసుకుని కలుపుకుందాం. ఎప్పుడంటే అప్పుడు కలుపుకుంటేనే బాగుంటుంది అనమాట. కొంచెం కొంచెం కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. చూసారా, పులిహోర పోపు గుమ్మెత్తిపోతుంది. అసలు ఇంగు వేసానేమో అద్దరిపోతుంది వాసన అయితే. పైన కూడా కొద్దిగా ఇంగు వేసుకుందామండి. కలిపేటప్పుడు కొంచెం కూడా ఇంగు వేస్తాను. మరి నాకు ఇంగు పిచ్చి ఎక్కువ కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి. ఇది చల్లారనిద్దాం కాసేపు. ఇదిగోండి, ఇందాక అక్క కలిపింది, ఇప్పుడు నా వంతు అనమాట. మార్చి మార్చి కలుపుతున్నాం ఇద్దరును. అంటే అక్క వేరే పనిలో ఉంది. ఇది ఆవకాయ మొత్తం కలిపేసాం కదా, కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. నేను సగం ఈ డబ్బాలో పెట్టేసుకుంటాను, కొంచెమే ఇప్పుడు మీకు కలిపి చూపిస్తా. దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేద్దాం. మళ్ళీ ఒలిగిపోతుంది, ఇందులో పెట్టుకుందాం. బాగుందండి, గుమాయించేస్తుంది వాసన అయితే. పోపు చూసారు కదా, పోపు అయితే పెట్టేసుకున్నాను. అది చల్లగా అయిన తర్వాత కలుపుకుందాం ఇందులో. మీకు కూడా ఇష్టమేనా? మాకైతే భలే ఇష్టం. అంటేనండి, ఈ ఊరగాయల రోజుల్లో, ఈ సమ్మర్లో, మామిడికాయలు సమ్మర్లోనే కదా వస్తాయి. అవి వచ్చినప్పుడు ఏదో రకరకాలుగా పెట్టేసుకోవాలన్న పిచ్చి అనమాట. చిన్నతనాల నుంచి మా అమ్మ వాళ్ళు కూడా అలాగే పెట్టేవాళ్ళు, మాకు అదే అలవాటు అయ్యిందనమాట. ఈ మామిడికాయలు చూస్తే వెర్రెత్తిపోతూ ఉంటుంది. మన మార్కెట్లో గొట్టగా బేరవాడేసింది మా అక్క. ఒక ఇన్ని కాయలు తెచ్చాం, ఒక 200 కాయలు తీసుకొచ్చాం, మా కాయలకి వాటికి అన్నిటికి. అయితే నేను ఆవకాయకాయ విడిగా తెచ్చుకున్నానండి. ఆవకాయకి శ్రేష్టమైన కాయ అనమాట కొత్తపల్లి కొబ్బరి, చాలా బాగుంటుందండి దాంతో పెట్టుకుంటే. ఫేస్ ఇలా ఉందనుకుంటున్నారు కదా, పొద్దునంతా పని చేసేసుకుని ఇంకా అలసిపోయిన తర్వాత కాసేపు పడుకున్నా. పాపాయిని పడుకోబెట్టి నేను పడుకుని లేచాను అనమాట. ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. మళ్ళీ ఇది స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది ఉంచినాక ఇంకా కొంచెం తీసేనా, ఇంత కూడా వద్దులేండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి, దీంట్లో పోపు వేసుకుందాం. దగ్గర నుంచి చూపిస్తానండి, పోపు అది పెట్టాను కదా, వేయడం కూడా మీకు చూపిస్తాను. ఇది దాచుకుంటే ఒక 3 నెలలు మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఎక్కువ సంవత్సరం అంతా నిల్వ ఉండదండి, ఎందుకంటే మనం చెంపలు కట్ చేసేసాం కదా. ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ అన్ని రోజులు ఇంకా ఎందుకు తింటాంలేండి. మామూలు ఆవకాయ ఉంటుంది కదా, ఆ ఆవకాయతోటి వేసేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇదిగోండి, పని చేయడానికి కూడా ఆమె వచ్చి దాకా ఒక నిమిషం. ఇంక నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి, మొత్తం చేసేస్తూ ఉంటుంది. ఈ పోపు వేసాక మీకు చూపించేస్తాను, ఓకేనా. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి రెసిపీస్ అన్నీ వస్తుంటాయి.
తప్పకుండా వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం కాస్త ఇంగు వేద్దాం. ఇంతేనండి, పెద్ద బ్రహ్మాండం ఏం లేదు. చక్కగా ఇలా కలిపేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఓకే, పెడతానా? పెడతాను. ఏవి కలపద్దా? ఇలా కలిపేసుకుని డబ్బాలో పెట్టేసుకుని తినండి, ఎంజాయ్ చేసేయండి. సూపర్గా ఉంటుంది.